జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మ, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడో లేదంటే నరదృష్టి తగిలిందన్నప్పుడో క్రితం వీడియోలలో మీరు కూడా చెప్పారు, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. మీరు ప్రత్యేకించి కల్లుప్పుతో స్నానం చేయాలి, కల్లుప్పు నీళ్ళలో వేసుకుని అని చెప్పారు. కానీ కొందరు అంటున్నారు కల్లుప్పు కానీ ఉప్పు కానీ చర్మానికి తగిలితే అది శని దోషం, మంచిది కాదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి ఇది వాస్తవం అంటారా? అసలు ఏది నిజమని అనుకోవాలి? తెలియక ఇప్పుడు అమ్మ లేకపోతే జీవితం లేదు. ఓకే, ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్, ఉప్పు లేకపోతే వంట లేదు. అసలు వంటకు రుచి లేదు. అసలు ఏముంది, అసలు వంట అనేటువంటిదే లేదు. అసలు ఆ రుచి లేకపోతే అసలు ఏమీ నువ్వు తినలేవు జగత్తులో. పైగా నీకు ఇంకొక విషయం ఏంటంటే, మనిషిని అపస్మారక స్థితిలోంచి కూడా బయటికి లాగగలిగే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంది. సోడియం లెవెల్స్ పడిపోయిన పెద్దవాళ్ళని చూస్తూ ఉండండి, అయోమయం అయిపోతారు. అసలు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కాదు. దాదాపు ఒక 10 రోజులు 15 రోజులు అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటే. కనుక ఉప్పు అనేది ఎలాంటిదంటే, ఈ శరీరానికి అమ్మ ఎంత ముఖ్యమో, లోపల మనకి ఆ వృద్ధి జరగాలి, శక్తి కావాలి అంటే ఉప్పు అంత అవసరం. కనుక అది శరీరానికి తగలకూడదు అంటే మరి లోపలికి ఉప్పు లేదే నువ్వు పప్పు తినచూడు, ఉప్పు లేదే పచ్చడి తినచూడు, ఒక 2 నిమిషాల ప్లేట్ తీసుకెళ్ళి అమ్మ దీనికన్నా మంచిని దాన్ని బతుకుతాను నేను అంటావు కదా. మరి శరీరం లోపలికి వెళ్ళదగిన పదార్థము శరీరం బయట అంటితే దోషమా? ఏం లేదే. నీకు ఇంకో విషయం తెలుసా జాహ్నవి, మనము ఇప్పుడు ఇంత జనాభా పెరిగిపోయాం. ఓకే, గట్టిగా ఇంట్లో డ్రైనేజ్ పెరిగిపోతేనే విసుగుపోయి గబగబా నీళ్లు కొట్టేసుకుని ఎలాగలా దాన్ని బయటికి తీసేసి ఆ వాసన భరించలేక ఇంత కష్టపడతాం. మన చెత్త బుట్ట మనం ముట్టుకోవడానికే మనకు కష్టం ఇస్తుంది. మరి చెత్త ఎత్తే వాళ్ళు MCH కార్మికులు ఉన్నారు, మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. మనము ఎన్నో కల్మషాలు, మలినాలన్నీ వదిలేసిన డ్రైనేజీల్లోకి మూతలు తీసుకుని లోపలికి దిగుతున్నారు. దిగే ముందు వాళ్ళ ఒంటికి ఏం రాసుకుంటారో తెలుసా? రాళ్ళుప్పే రాసుకుంటారు. మొత్తం బాడీకి సాల్ట్ పెట్టుకుని వాడు అందులోకి దిగుతాడు, మనం వదిలేసిన మలాల్లోకి దిగుతాడు. వాడు ఒక 10 రోజులు నా వల్ల కాదని వదిలేసాడు అనుకో, శనిట నేను రాసుకొని ఫలానా కిరణ్మయ్య గారు చెప్పారు ఉప్పు రాసుకుంటే శనిట, నేను దిగనున్నాను, మనందరికీ శని పడుతుంది ఇప్పుడు. అవునా కదా? వాడు రక్షించుకోవడం కోసం అంత మల పదార్థంలోకి కూడా వాడు వెళ్తూ, మనమందరం ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనకే అసహ్యం, మనందరం వదిలేసిన పదార్థం వాడు శుభ్రం చేస్తున్నాడు. అక్కడ చేసేవాడు ఎంత ధైర్యంగా వెళ్తున్నాడంటే వాడికి అసహ్యం పుట్టకుండా తాగొచ్చేమో గాక బాగా వేసేసి వెళ్తాడని అంటారు. వాడి శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా శరీరం అంతా ఉప్పు రాసుకొని దిగుతాడు వాడు. ఆ ఉప్పు రాసుకుంటే ఏ బ్యాక్టీరియా మన దగ్గరికి రాదు. ఇది సత్యం. మీరు కావాలంటే ఇంకా పారిశుద్ధ కార్మికులందరినీ కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి. అంటే ఉప్పు శక్తి చెప్తున్నాను నేను. ఆ ఉప్పు వాడడం వల్ల బాహ్యమైన శరీరంలో వాడితే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా మనకి ఇబ్బంది పెట్టదు. అది వాడినా వాడకపోయినప్పుడు చూడండి, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు ఇప్పటికి కూడా గట్టిగా మనం ఏమైనా గట్టిగా అందంగా తయారై బయటికి వెళ్ళినా, లేదు 4 రోజుల పాటు బాగా బిజీగా ఉండి ఇంటికి వచ్చినా వెంటనే ఉప్పు తీసేసి దిష్టి తీసేస్తూ ఉంటారు. ఏమంటే నిజంగా ఉప్పుకి దిష్టి పోతుందా? అదో పెద్ద డౌట్ అందరికీ. ఏమిటి ఇలా తిప్పేసేస్తే ఉప్పు పోతుందా? నిజంగా అది అలా తిప్పుతున్నప్పుడు చూడండి, వైబ్రేషన్ శరీరంలోంచి ఒక్కసారి ఏదో పోయినట్టు వస్తే ఆవలింతలు వస్తాయి. ఆ రెండింటికి కారణం ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి దృష్టి దోషానికి కానీ లేదు నెగిటివ్నెస్ కానీ, అది అవతల వాడి వల్ల వస్తుందని నేను అన్నాను. ఎప్పుడు కూడా ఏ చెడు అవతల వాడి వల్ల జరగదు, మనలో లేకపోతే. అవునవును, నిజం. నేను బాగున్నాను, నేను వాళ్ళు ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాను, మనకి మనమే పస్తాను. ఆల్రెడీ వాడికి నా మీద చూస్తే అసూయ, వాడు ఏం ఫీల్ అయిపోయి ఉంటాడో, ఇది మనమే అనుకుంటూ ఉంటాం. దానివల్ల మనమే సగం నెగిటివ్నెస్ని లోపల పేర్చుకుపోతూ ఉంటాం, దాన్ని వేరే వాడి మీద ఆపాదిస్తూ ఉంటాం. దృష్టి దోషం అంటే సో మన దృష్టితో మనమే మనకి దోషాన్ని ఆపాదించుకుంటున్నాం. ఎదుటివాడి వల్ల మనకి ఏ చెడు జరగదు జాహ్నవి. ఇది ముందు అందరూ నమ్మాలి. నేను నీకేం చేయలేను, నువ్వు నాకేం చేయలేవు. ఓకే, అంటే చూపుతోనూ లేకపోతే మనసుతోనే నేనేం చేయలేను. ఒకటే ఏంటంటే, అది మనం ముందే భావించేసి వీళ్ళ వల్ల నాకేదో జరుగుతుంది, వీళ్ళ వల్ల నాకే, వాళ్ళ చూపు మంచిది కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇలా అనుకుంటూ మనం అది పెంచుకుంటున్నాం అంతే. కనుక ఈ మనలో ఉండేటువంటి నెగిటివ్నెస్ని ఆకర్షించగలిగేటంత శక్తి, బయటికి లాగగలిగేటువంటి శక్తి ఉప్పుకుంది. అందుకని ఎంత నువ్వు ప్రపంచంలో ఇలాంటి మూఢనమ్మకాలు అన్న వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? మొత్తం ఒక గ్లోబుని తెచ్చి ఎదురకుండా పెట్టుకో. ఖండాలు, దేశాలు అన్నీ ఉంటాయి, అవి ఎంత 30%. ఇవన్నీ ఇలా ఉండాలి అంటే చుట్టూతా 70% ఉప్పు నీరు మాత్రమే ఉంది. మంచినీరు పెట్టచ్చుగా భగవంతుడు. అదే కదా, సముద్రాలే ఎందుకు పెట్టాడు? అదే తాగే నీరు పెట్టచ్చు కదా.
మరి 7 సముద్రాలతో మహాసముద్రాలతో మొత్తం ప్రపంచాన్నంతా ఇట్లా గుప్పిట్లో మూసాడంటే ఆకర్షణ శక్తి ఉప్పుకి మాత్రమే ఉంది. ఆ ఉప్పు ఉండడం వల్లే ఈ ఖండాలు దేశాలన్నీ కూడా నిలబడుతున్నాయి. ఆ ఉప్పు లేకపోతే సింక్ అయిపోతాయి. నీళ్ళల్లో ఎందుకుంటాయి అవన్నీ, ఓ పక్కగా ఎందుకుంటాయి? అయితే అమ్మ చాలామంది ఇళ్లల్లో బౌల్స్లలో ఉప్పు వేసి పెడుతూ ఉంటారు. పెట్టాలా అలా? అమ్మ ఉప్పు అనేటువంటిది ఎప్పుడైతే నీలో ఉండేటువంటి నెగిటివ్నెస్ని లాగేసిందో, మనం చాలాసేపు ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏంటంటే, ఇదివరకు అంటే జాయింట్ ఫ్యామిలీస్, మన అమ్మ నాన్న అత్తగారు మామగారు లేకపోతే ఇంట్లో ఇంకా బంధుమిత్రులు మనతో పాటు ఉండేవాళ్ళు. పైగా ఆడవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళే అవకాశాలు లేవు. ఎవరో ఒకళ్ళం ఇంట్లో ఉంటూ ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే అందరూ చదువుకుంటున్నారు. వ్యాపారమనో వృత్తి అనో విద్య అనో ఈ 3 విషయాలుగా ప్రతి వాళ్ళు బయటికి వెళ్తున్నారు. దాదాపుగా రోజులో సగం భాగం పైన నీకు ఇల్లు తాళాలు పెట్టి ఉంటుంది. అవునా? ఉద్యోగాలు ఇల్లు తాళాలు పెట్టేసి ఉంటున్నాయి. తాళం ఎక్కువ పెట్టి అంటే మూతపడి ఎక్కువసేపు ఉన్న వాటన్నిటిని కూడా మామూలుగా మనం ఏం చెప్తామంటే అది నెగిటివ్నెస్కి ప్లేసెస్గా మారుతూ ఉంటాయి. కనుక ఇంట్లో ఏ మూల కా మూల, ఏ రూమ్లో ఆ రూమ్లో 4 మూలలు ఉంటూ ఉంటాయి కదా, ఆ మూలల్లో ఇలా ఉప్పును పెట్టడం వల్ల. అలాగే మనం ఒక వీడియో చేసాం ఇదివరకు కూడా, బాత్రూమ్స్లో కూడా ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఉప్పు, రాళ్ళ ఉప్పు పెట్టి ప్రతి 7 డేస్కి ఈ రూమ్స్ లోపల ప్రతి కార్నర్లో పెట్టినటువంటి ఉప్పు, అలాగే బాత్రూంలో పెట్టినటువంటి ఉప్పుని ప్రతి 7 డేస్కి ఒకసారి తీసి పారపోసేసి, అంటే నీళ్ళతో పాటు కలిపేసి అవతలు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా, ఇప్పుడు ఆదివారం ఆ పని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆదివారానికి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకున్నాం. దీనివల్ల ఇంట్లో ఏమవుతుంది అంటే మనుషుల పట్ల మనకి వాళ్ళ మనసుని అర్థం చేసుకోగలిగేటంత ఓపిక వస్తుంది ముందు. ఇప్పుడు మనం చూడండి, ఓపిక లేకపోతే ఇలా అయిపోతాం. అవునా కదా? అలాగే ఎదుటివాడు మనిషి మాట్లాడుతున్నప్పుడు వినే ఓపిక మనకు లేకపోతే వాడి మీద చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. అది అరుపులుగా మారుతుంది చివరికి. ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ మనం ఎక్కువ మాట్లాడి వాడిని హర్ట్ చేస్తూ ఉంటాం. కనుక ఇలాంటి పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో, అంటే నెగిటివ్నెస్ వల్ల అక్కడ విషయం ఏమి ఉండదు, మనం దాన్ని అలా నెగిటివ్గా చూస్తూ ఉంటాం. ఆ నెగిటివ్నెస్ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉప్పు వల్ల పోతాయి. ఉప్పు ఎలాంటిది అంటే అమ్మ లాంటిది. చెప్తున్నా మొదట ఇదే టాపిక్తో మొదలెట్టాం, ఇప్పుడు ఎండింగ్ కూడా అదే టాపిక్తో చేద్దాం. అమ్మ ఉప్పు ఈ 2 ఎలాంటివంటే నేను జాగ్రత్తగా చూసుకుంటాయి, నేను ఎవరితోనూ మాట పడినివ్వవు. అవంటే అంటాయి తప్ప ఉప్పు ఎక్కువైతే తినలేం కదా, ఉప్పు లేకపోతే ఎలా తినలేము, ఉప్పు ఎక్కువైతే కూడా తినలేము. అలా నిన్ను అంటే ఓ మాట అంటే నిన్ను బాధ పెడతాయి తప్ప నిన్ను మాత్రం పాడి చేయవు. అయితే ఉప్పు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయడం వల్ల అంటే నరదృష్టి దోషాలతో పాటు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు నరదృష్టి దోషాలు అని ఇందాక అనుకున్నాం. నేనేం చెప్పాను, అది మనం ఫీల్ అయ్యే సగం విషయం, అది ఎదుటి వాళ్ళ వల్ల రావడం తక్కువగా ఉంటుంది అన్న. మనం మరి ఎలా ఇందులోంచి బయటికి రావాలి? ఇప్పుడు చేతికి దుమ్ము అంటుకుంది, డెటాల్తోనో లేకపోతే ఇంకో దాంతోనో మనం బాగా రబ్ చేసేసుకుని, కరోనా నుంచి ఇంకా చేతులు బాగా గడవడం ఎక్కువైపోయింది. మరి లోపల ఉన్న దాన్ని ఎలా బయటికి తీయాలి? అమ్మ ఎదురుకుండా నుంచి లేకపోతే అత్తగారు ఎదురుకుండా నుంచి ఉప్పుని సర్కిల్స్లో తిప్పుతుంటేనే మనకు అంటించకుండా మనలో ఉన్నది వెళ్ళిపోతుంది. అదే నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్లతో శరీరాన్ని తగిలేటట్లుగా కనుక మనం స్నానం చేస్తామనుకో, మన లోపల పేరుకుపోయిన నెగిటివ్నెస్ కూడా బయటికి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. తలస్నానం చేయవచ్చమ్మా? ఏం పర్వాలేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ట్యాప్ వాటర్ ఏమన్నా మంచి నీళ్ళు ఇస్తున్నాడా? సముద్ర స్నానాలు అవి చేసుకుంటూనే ఉంటాం కదా. కనుక ఈ మాత్రం చేసేదానికి ఏమీ ఉండదు. శిరస్నానం చేయొచ్చు, మామూలు ఒంటి స్నానం చేయొచ్చు, ఎలాగైనా దానికి ఏం రూల్ ఏం లేదు. ఒకటే ఏంటంటే ఉప్పు వేసుకుని నీళ్లతో స్నానం చేసేటప్పుడు తలకి పెట్టుకునేటువంటి షాంపూస్ ఎక్కువ నురుగు రావు. దీనిలో ఉండేటువంటి కెమికల్ నురుగు ఎక్కువ రాకుండా చేస్తుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. దానివల్ల ఏం నష్టం ఏమీ జరగదు, శరీరానికి ఏం జరగదు. సో ఖచ్చితంగా ఇది చాలా మంచి విషయం, అయితే అందరూ ఆచరించవలసిన విషయం. సో ప్రతిరోజు చేయాలంటారా? వారానికి 1-2 సార్లు సరే? 1-2 సార్లు, ఓ రోజు 2 రోజులు, మీకు ఎవ్రీ వీక్. ఇప్పుడు ఎలా అంటే వీక్ స్టార్ట్ అయ్యే ముందు చేసి వీక్ ఎండ్ అయినప్పుడు ఒకసారి, అంటే సోమవారం ఒకసారి, శనివారం ఒకసారి, అలా చేసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ మనమే ఫీల్ అవుతాం. లేదు ఏదో నాకు అస్సలు బాగాలేదండి, ఏమి లేదు, అన్నీ తింటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ లోపల ఏదో నీరసంగా అనిపిస్తుంది అన్న వాళ్ళు నిజంగా 11 రోజులు 15 రోజులు అలా ఒక నియమం పెట్టుకుని చేస్తే, నిజంగా చెప్తున్నాను జాహ్నవి, ఎంత లోపలికి వేసినా ఇలాంటి రెమెడీస్ మనకి లేని సత్తువినిస్తూ ఉంటాయి. నిజంగా అద్భుతమైన రెమెడీ అమ్మ. నిజంగా చాలా చక్కగా ఏది ఉందో అది అంటే అలా కొట్టినట్టు క్లియర్ కట్గా ఉన్న వాస్తవాన్ని, మన సనాతన ధర్మం నేర్పించిన విధానాన్ని చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి మరి కల్లుప్పు. సో దానివల్ల శని దోషాలు వస్తాయని భ్రమపడే వాళ్ళందరికీ కళ్ళు తెరిపించేలాగా అద్భుతమైన సమాధానాన్ని అందించారు కదా.
మరో చక్కటి ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీకు కూడా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే నిట్టెల కిరణ్మయ్య గారితో దానికి సరిపడా సమాధానాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లేదంటే నా నెంబర్, పర్సనల్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్లో పెట్టొచ్చు. అంటే కాల్స్ అనేక రకాల కారణాల వల్ల ఎక్కువ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. దాన్ని కూడా వీడియోస్ రూపంలో అందిస్తాము. నమస్కారం.